అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో మళ్ళొకసారి టారిఫ్పై ట్రంప్ రచ్చరచ్చేసిన పరిస్థితి ప్రపంచ మీడియాని మొత్తం మళ్ళీ కలిగేశాడు. అటెన్షన్ కోసమా లేకపోతే తనను తను సేవ్ చేసుకునే ప్రయత్నమా తెలియదు, కానీ ఒక వివాదాస్పదమైన ట్వీట్ చేశాడు. సో ఇప్పటికే ప్రపంచ దేశాలపైన టారిఫ్ వారు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎవరైతే అక్కడ డెమోక్రాట్స్ ఉన్నారో ఆ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన నేతలు అమెరికాలోని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ డెమోక్రటిక్ కోర్టుకి వెళ్ళారు. దాని తర్వాత అక్కడ కూడా ట్రంప్కి భారీ షాక్ తగలడంతో అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళిన పరిస్థితి. ఈ టారిఫ్ వారు ఆపాలి, అసలు ఎందుకు ఇలాంటి వివాదాస్పదమైన డెసిషన్స్ తీసుకుంటున్నాడు ఒక అధ్యక్షుడిగా ఉండి అగ్రరాజ్యం. సో ఆర్థికంగా స్థిరపడిన ఇలాంటి అగ్రరాజ్య అధ్యక్షుడు ఇలా చేస్తే ప్రపంచ దేశాలకు మనం ఏం మెసేజ్ ఇస్తామని చెప్పి డెమోక్రట్లు అక్కడ డెమోక్రటిక్ కోర్టుకి అండ్ సుప్రీంకోర్టుకి వెళితే అక్కడ రెండు చోట్ల కూడా అసలు ట్రంప్కి టారిఫ్ వార్ ప్రకటించే ఈ యొక్క ఏదైతే ఆ స్వేచ్ఛ ఉందా అంటూ కూడా అక్కడ కోర్టు మాట్లాడిన పరిస్థితి. ట్రంప్కున్న ఏవైతే డూస్ అండ్ డోంట్స్ ఉంటాయో వాటిపైన కూడా అనుమానం వ్యక్తం చేసింది కోర్టు. సో ఒకసారి ఇలాంటి నేపథ్యంలో అసలు ట్రంప్ ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. రెండు కోర్టులు కూడా, ఒకటి డెమోక్రటిక్ కోర్టు అండ్ సెకండ్ వన్ సుప్రీంకోర్టు. ఈ రెండిట్లో కూడా ట్రంప్కి చుక్కెదురైంది. సో ఇప్పుడు డెమోక్రట్లు ఏమంటారంటే ఇండియా మీద 50%, బ్రెజిల్ మీద 35%, కెనడా మీద 35%, EU కంట్రీస్ మీద యూరోపియన్ యూనియన్ కంట్రీస్ 15%, చైనా మీద 34% ట్యాక్సులు విధిస్తున్నాడు కదా. ఏదైతే ఈ ట్యాక్సులు విధిస్తున్నారో దీనివల్లే ఇవాళ మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు వెళ్తుంది. సో అది రాకెట్ లాగా దూసుకుపోద్ది అని చెప్తున్నాడు ట్రంప్. ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఏదైతే ఈ టారిఫ్ వార్ ఉందో ఇది ఎందుకు ప్రకటిస్తున్నారని చెప్పి డెమోక్రట్లు మాట్లాడితే వాళ్ళంతా ఫూల్స్ అని చెప్పాడు. ఆల్రెడీ డెమోక్రటిక్ కోర్టు, సుప్రీంకోర్టు కూడా ఈ రెండు కూడా అదే చెప్పాయి. ఎందుకు మీరు ఈ టారిఫ్ వార్ ప్రకటించాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది. మన దగ్గర ఉన్న వాటితో ఏదైతే వనరులు ఉన్నాయో విదేశాల్లో పెట్టుబడులు పెట్టి కావాలంటే మనం ఏదైనా ఇదవచ్చు. అనవసరంగా ఈ టారిఫ్ వార్ క్రియేట్ చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అని చెప్పి ఈ రెండు కోర్టులు ప్రశ్నిస్తే దానికి ట్రంప్ రియాక్షన్గా ఒక ట్వీట్ చేశాడు. టారిఫ్ వార్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళంతా ఫూల్స్ అంటూ కూడా ట్రంప్ మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పుడు అక్కడి కోర్టులు నిజంగా అధ్యక్షుడి హోదాలో ఉన్న వాళ్ళకి ఇలాంటి అర్హతలు అంటే ఈ టారిఫ్ని పెంచడం, తగ్గించడం ఏమన్నా అంటే దేశ ప్రయోజనాలు అంటాడు. దేశ ప్రయోజనాల కోసం అంటే పర్ హెడ్ $2,000 నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. స్టాక్ మార్కెట్లు కూడా దూసుకు వెళ్తున్నాయి. దాదాపుగా లక్షల డాలర్ల ఏదైతే ఆర్థిక సాయం మనకు వస్తుంది. సో దానివల్ల మనం ఇంకా మన బిజినెస్ పెంచుకోవచ్చు, మన అమెరికాని మనం ఇంకొంచెం అభివృద్ధిని పరిగెత్తించవచ్చు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న పరిస్థితి. నిజంగా ఇప్పుడు చాలామంది ఆల్రెడీ అమెరికన్లే కాదు ప్రపంచ దేశాలు కూడా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. ఏమని? ట్రంప్ తీసుకునే డెసిషన్స్ అసలు కరెక్టేనా? ఎందుకంటే ఆయన మత ఏమన్నా భ్రమించిందా అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నాయి. ఈ రీసెంట్గానే వాషింగ్టన్లో, న్యూయార్క్లో చాలా చోట్ల చాలా సిటీస్లో ట్రంప్కి వ్యతిరేకంగా చాలామంది ఆందోళన బాటపట్టారు. ట్రంప్ ఈ నిరంకుశ రాజులాగా వ్యవహరించే ఈ అధ్యక్షుడు మాకొద్దు, మేము ప్రజల కొరకు ఎన్నుకోబడిన అలాంటి మాకు పాలన కావాలి, కానీ ఈ ఎవరి మాట వినకుండా ఈవెన్ కోర్టులు చెప్పినా సరే కోర్టులను కూడా ఫూల్స్ అంట. అంటే మనం న్యాయస్థానాల మాటలు వినక్కర్లేదు, అక్కడున్న ప్రజల మాట వినక్కర్లేదు, అక్కడ ప్రతిపక్షాల మాట వినక్కర్లేదు. అట్లీస్ట్ ప్రపంచ దేశాలతో ఏదైనా అంటే మంచిగా సన్నిహిత సంబంధాలు చేసుకునే యత్నమా అంటే అది కూడా కాదు. సో సరే, ఓకే, ఫైన్, మనకి ఏ దేశంతో కూడా మిత్రత్వం వద్దు, అన్ని దేశాలతో శత్రుత్వం ఉండాలి అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా అగ్రరాజ్యం అమెరికా కిందే ఉండాలనే భావనలో
ఆయన ట్రంప్ ఉన్నాడు, బాగానే ఉంది. సో ఇప్పుడు ఏదైతే దీనివల్ల దాదాపుగా $1,00,000 వాళ్ళ ఖజానాకి చేకూరుతుందని చెప్పి ట్రంప్ ఉన్నాడు. ఓకే ఫైన్, $1,00,000 $1,00,00,000 వచ్చాయని అనుకుందాం. అందరి మీద టారిఫ్ వారు ప్రకటించి ఆ డబ్బులు వచ్చాను. ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు? పోనీ నేపాల్లో ఇన్ఫ్లేషన్ వచ్చింది, నేపాల్లో పెట్టాడా పెట్టుబడులు ఏమన్నా? లేదు. బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం జరుగుతుంది ఒక పక్క, అక్కడ ఇన్ఫ్లేషన్ ఉంది. సో అక్కడ ఏమన్నా పెట్టాడా? లేదు. శ్రీలంక లాంటి కంట్రీ అడుక్కు తింటున్నారు, అక్కడ పరిస్థితి బాగాలేదు. అక్కడికి వెళ్ళి ఏమైనా పెట్టుబడులు పెట్టి నీ బిజినెస్ పెంచుకునే ప్రయత్నం చేసావా? అది లేదు. సో ఇలాంటి పనికొచ్చే పనులు చేయకుండా పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తాడు ట్రంప్. ఎందుకు? అక్కడ రీసెంట్గానే $500 మిలియన్ ఒక MOU కుదుర్చుకున్నారు. ఆల్రెడీ దాదాపుగా 30% ఏమో డబ్బులు కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. అక్కడ మానవ వనరులకు సంబంధించి వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక పోర్టును కూడా అమెరికా స్వాధీనం చేసుకుంది. సో దాని నుంచి వీళ్ళకి సీ కనెక్టివిటీ పెట్టుకొని సో దాని తర్వాత బిజినెస్లు చేస్తున్నారు. సో కేవలం వాళ్ళ దగ్గర బిజినెస్లు పెట్టుకుంటున్నాము, మేము పెట్టుబడి పెడుతున్నాము అని ఒక్క రీజన్ చూపించి పాకిస్తాన్లో టెర్రర్ యాక్టివిటీస్ని పెంచేస్తున్నాడు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీదకి వెళ్ళటం, వాళ్ళు మన మీదకి రావటం. సో అంటే బేసిక్గా ఇక్కడ మీరు గమనించవచ్చు, 35% 50% మన మీద వేశాడు కదా, టార్గెట్ మనమే. H1B వీసాల్లో అయినా, లేకపోతే మన ఇండియన్ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టలోైనా, రీసెంట్గా ఒక బెంగాలీ అమ్మాయిని అక్కడ ఇబ్బంది పెట్టమైనా, ఒక అమ్మాయి రాజలక్ష్మి, యార్లగడ్డ రాజలక్ష్మి చనిపోయింది, కేవలం ట్రంప్ విధానంతో చనిపోయింది ఆ అమ్మాయి. ఇవన్నీ ఏం కనిపించో, ఎవరికి కనిపించో, ట్రంప్ 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 ఆయన డెసిషనే ఫైనల్. సో ఎంతమంది బలి కావాలి, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది మహిళలు ఇబ్బంది పడాలి, ఎవరన్నా ఆలోచిస్తున్నారా? కనీసం కొంచెంలో కొంచెమైనా. మొన్నటి దాకా H1B వీసాలు గొడవ అయిందనుకుంటే మళ్ళీ ఇంకొక వీసాలు గొడవ పెట్టాడు. లేదు $1,00,000 కాదు, అసలు $1,00,000 ఎందుకు పెడతారు అని పెడితే లేదు, అది కేవలం వన్ టైం సెటిల్మెంట్, $1,00,000 కడితే ఇంకా మీరు పర్మనెంట్గా ఉండొచ్చు అని చెప్పి ఎవరైతే కంపెనీల CEOలు ఉంటారో వాళ్ళ మీటింగ్లు చెప్తాడు. నిజంగా ట్రంప్ వెనకాల ఉన్న ఏదైతే క్లోజ్ క్వార్టర్లో ఉండే ఫినాన్షియల్ అడ్వైజర్స్ కావచ్చు, వాళ్ళందరూ చెప్తున్న మాట ఒకటే, ఈ టారిఫ్ వార్ ఆపేయండి అని చెప్పి. సో ఎట్టి పరిస్థితుల్లో టారిఫ్ వార్ ఆపను అని చెప్పి కరాఖండిగా వెళ్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ పిచ్చి ఎంత ముదిరిందని చెప్పడానికి నిజంగా ఈ కోర్టుల యొక్క ఆదేశాలే చాలా కీలకం అన్నమాట. వాళ్ళు అసలు ట్రంప్కి హక్కులు ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతుంటే అదే తరహాలో ఉన్నాడు. ఒక వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు, బాగానే ఉంది. కానీ అలాంటి వ్యక్తికి టారిఫ్ వార్ క్రియేట్ చేసి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే అధికారాలు ఉన్నాయా అని చెప్పి 2 కోర్టులు ప్రశ్నించిన పరిస్థితి. కట్ చేస్తే ఉన్నాయా లేవా అని కూడా అనుమానాలు. దానికేమంటాడు, నేను వాళ్ళ మీద టారిఫ్ లేసి పర్ హెడ్ $2,000 తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా, ఇబ్బంది ఏం లేదు. సో నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డా, ప్రజల మంచి కోసం నేను పరితపిస్తున్నా, ప్రజల్ని ప్రేమించే వ్యక్తిని, నా కుటుంబాన్ని కూడా వదులుకున్నా, నేను కేవలం అమెరికన్ల కోసమే, అమెరికన్లకే అని చెప్పి అక్కడ జాతిని రెచ్చగొట్టే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ స్టాక్ మార్కెట్లో దూసుకుపోతే అంతా బాగానే ఉంది. కానీ రేపన్న పరిస్థితి ఏంటని ఒక్కసారి ఆలోచించగలిగితే నిజంగా ట్రంప్కి ఇప్పటికైనా బుద్ధి వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజులు వేరే దేశాల మీద టారిఫ్ లేసి ఆ వచ్చిన డబ్బులతో అక్కడ చేద్దామంటే ఎన్ని రోజులు గడుస్తుంది ఇది? ఇప్పుడు చైనా ఆల్రెడీ ఏవైతే రేర్ మినరల్ సంబంధించి వాళ్ళు కూడా టారిఫ్లు వేస్తున్నారు. సో ఆల్రెడీ అక్కడ నీకు వచ్చిందే ఉంది, నువ్వు $2,000 $3,000 వచ్చినాయి అనుకుంటున్నావు, మళ్ళీ నువ్వు వాళ్ళకి కట్టాలి, వాళ్ళకి ట్యాక్స్ రూపంలో పే చేయాలి కదా, వచ్చింది పోతుంది, ఇంకా అక్కడ మిగిలింది ఏంటి? నా బొంద. ఎప్పుడు అర్థం చేసుకుంటాడు అనేదే ఇక్కడ టాస్క్. ఎందుకంటే కోర్టు తీర్పులను కూడా ధిక్కరించిన ట్రంప్ వాళ్ళంతా ఫూల్స్ అంటూ మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. సో భారత్ని దెబ్బ కొట్టాలనే వ్యూహం తప్ప ఇక్కడ ట్రంప్ విధానంలో ఏది కనిపించట్లేదు. నిజంగా ఒకవేళ ఆయన కనుక ఆయన పెట్టుబడులు పెంచుకొని ఆయన బిజినెస్లు ఎక్స్పాండ్ చేసుకోవాలంటే వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ వచ్చిన కంట్రీస్. అక్కడ సరదాగా పెట్టుబడులు పెడితే అక్కడ ఒక 100 మిలియన్, అక్కడ ఒక 100 మిలియన్, అలా పెడితే ఒక $500 మిలియన్ పాకిస్తాన్లో పెట్టుకుంటే అక్కడ 100 అలా ఒక 5 దేశాల్లో పెట్టుకుంటే ఇంకా నీ బిజినెస్ ఇంకొంచెం వృద్ధి అవుతుంది కదా. భారత్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ట్రంప్ చేసే పనులు కనిపిస్తుంది తప్ప. మొన్న ఈ మధ్య యాపిల్ కంపెనీ వచ్చింది, యాపిల్ కంపెనీ వస్తే వాళ్ళని ఏ విధంగా బెదరగొట్టాడు, అక్కడికి వెళ్తే నువ్వు ఇబ్బంది పడతావు, నీ యొక్క సంస్థ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి అంతకి తెగించి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ పెట్టనీయకుండా చేశాడు యూనిట్ని. అండ్ శాంసంగ్ సంబంధించిన ఇంకొక కంపెనీని కూడా అలాగే చేశాడు. అంటే
భారత్ని ఎలాగోలా ఇబ్బంది పెట్టాలి, మళ్ళీ స్నేహపూర్వక ఒప్పందం అని చెప్పి ఇక్కడ పిఎంఓకి మెయిల్స్ పెడుతుండాలి మాట్లాడతా అని చెప్పి. మొన్న ఎవరో జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే ఎప్పుడు వెళ్తున్నారు ఇండియాకి అంటే నేను మేబీ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి ఐఎమ్ ప్లానింగ్ దట్ అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఒక పక్క ఈ ద్వంద్వ వైఖరి ఎవరి కోసం, ఏం సాధిస్తావు నువ్వు నిజంగా? సో ట్రంప్ వైఖరి గురించి మీరేమనుకుంటారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.